సీనియర్ న్యాయవాది శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి గారి మీద విజయవాడలో ఉన్నటువంటి పోలీసులు అక్రమంగా సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుని కేసులు పెట్టడమే కాకుండా అతను ఇంట్లో లేని సమయంలో మరి భార్య ఒకళ్ళే ఉండగా తెల్లారుజామున 2 గంటల 40 నిమిషాల టైంలో సుమారు దగ్గర మరి ఏసీపీలు కానీ ఏడీసీపీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ పోలీసు బృందం మొత్తం విజయవాడలో ఉన్నటువంటి బృందం అంతా కూడా ఏకకాలంలో ఒక టెర్రరిస్ట్నో మావోయిస్ట్నో దేశద్రోహనో పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చి తలుపులు పగలగొట్టి వంటగదిలో నుంచి వంటగదిలో నుంచి ఇంట్లోకి ప్రవేశించడం, అక్రమంగా ప్రవేశించడం జరిగింది. అందులో భాగంగా గౌతమ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు బెజవాడ బార్ అసోసియేషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకుని మరి ఆయనకి మద్దతుగా ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి న్యాయవాదులందరం కూడా మేము విధులను బహిష్కరించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన కాడి నుంచి రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుంది. మానవ హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన, తప్పుడు కేసులు పెట్టడం, బెదిరించడం, తీసుకెళ్లి అదనపు సెక్షన్లు యాడ్ చేసి జైలు వేయాలని కుట్రతో చేస్తున్నటువంటి కేసులు తప్ప ఎక్కడ కూడా మహిళలకు పిల్లలకు రక్షణ లేనటువంటి ఈ ప్రభుత్వం ఉన్న ఒకటే లేని ఒకటే అని చెప్పేసి ప్రజలు చేదరించుకుంటున్నారు. ఈరోజు ఒక మహిళా హోంమంత్రి ఏం చెప్తారు? ఆమె కాన్స్టిట్యున్సీలోనే హత్యలు జరుగుతున్నాయి. పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో వైజాగ్లో ఈరోజు ఒక లా స్టూడెంట్ హత్య గావించబడింది. రాష్ట్రంలో మైనర్ బాలికలు కానీ లేదా మహిళలను కిడ్నాప్ జరుగుతున్నారు. ఈ విధంగా అల్లకొల్లాలను రాష్ట్రంలో జరుగుతుంటే ఈ విషయాన్ని పక్కదో పట్టించాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్న పనులేంటి? కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా హోమ్ మినిస్టర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆమె పూర్తిగా రాజీనామా చేయాలి. దీనికి బాధ్యత హోమ్ మినిస్టర్ గారు తీసుకోవాలి. అంతేకాదు ఈ తప్పుడు చర్యలు ఎవరైతే చేశారో పోలీసులు వాళ్ళ మీద డీజీ గారు సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మీద హత్యాయత్నం కింద, రాబరీ కింద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదిగా మరియు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదిగా నేను కోరుకుంటున్నాను.